హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మనతో ఉన్నారు తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, అలాగే సుప్రసిద్ధ కవి, రచయిత, విశ్లేషకులు, విమర్శకులు వి ప్రకాష్ గారు. సో జాతీయ అంతర్జాతీయ స్థాయి ఏ అంశాన్నైనా క్షుణ్ణంగా ఎలాంటి వివక్షకు తావు లేకుండా అద్భుతంగా విశ్లేషించే విశ్లేషకులు. సో మరి వారిని అడిగి వాళ్ళ దేశంలో, రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. వాటి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బిఎస్. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. నైస్. చాలా రోజుల తర్వాత. ఎస్. రైట్. సో చూస్తున్నాం మనం, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. ఆయన ఎలాంటి వాడో మనందరికి తెలుసు. ఆయన జస్ట్ ప్రశ్నిస్తేనే ఆయన గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది. ఆయన విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయన చివరికి అంత గొప్ప వ్యక్తి, ఆయన ఎమ్మెల్సీగా చేశాడు, ఎంతో ఎంతో కొన్ని వేల మందిని తయారు చేసిన మేధావి ఈరోజు చాలా నిస్సహాయ స్థితిలో నిలబడ్డాడు. ఈ పరిణామాన్ని ఎట్లా చూడాలి సార్? అంటే అందరం కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ వైపు ఉండాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే నాగేశ్వరు ఆయనకేం రాజకీయ స్వార్థ ప్రయోజనాలు ఏముండవు. కరెక్ట్ సార్. ఆయన కొన్ని విషయాలలో ఆయన విశ్లేషణ ప్రజలకు దేశవ్యాప్తంగానే కాదు, విదేశాల్లో కూడా ఉన్న వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే బాగా ఆయన మేధావి, ఆయన బాగా చదువుతాడు, ఆయన ప్రతి విషయం మీద సమగ్రమైన అవగాహనతో మాట్లాడతాడు. అయితే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు. నేను కూడా మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు గీత దాటి మాట్లాడడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే గతంలో ఇది ఇప్పుడు జరుగుతున్న ఈ ట్రోల్ కంటే కొంచెం ముందు సార్ అప్పుడు కూడా ఆయన ట్రోల్ చేశారు. ఆయన మాడబు శ్రీధర్తో పాటు నాగేశ్వర్ను తెలుగు మీడియా, అందులో పర్టికులర్గా పచ్చ మీడియా అని ముద్రపడ్డ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా. అయితే ఆయన జగన్ గురించి ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడినా కూడా వాళ్ళు ఆయన ట్రోల్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎట్లుంటుందంటే విశ్లేషకులు అన్నప్పుడు వ్యక్తిగతంగా ఇష్టాలు ఏమి ఉండవు. నాలాంటి వాడికి కొంత ఉన్నా కూడా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము, కేసీఆర్తో పనిచేసాము. ఇప్పుడున్న దాంతో కంపేర్ చేసినప్పుడు కేసీఆర్ పాలన మెరుగ్గా ఉందని చెప్తాం. కానీ ఆయనకైతే ఆ మాత్రం కూడా ఒక పక్షపాతం అనేది అవసరం లేదు. ఆయనకు ఉండదు. ఉన్నది ఉన్నట్టు చెప్తేనే ఆయన మీద విరుచుకపడుతున్నాం. సో ఇవాళ ఇది దురదృష్టకరం. ఒకసారి ఆయన దాని మీద పొరపాటు అయింది అన్న తర్వాత కూడా ఇంకా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. చాలా దారుణంగా కొన్ని విషయాలలో కొంత ఉండాల్సిన పరిధి దాటి ఆయన కొద్దిగా లోతుగా విశ్లేషించండు. అది కొంతమందికి నచ్చలేదు కావచ్చు. అయినా కూడా ఒక పెద్ద మనిషిని పట్టుకొని అట్లా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు కూడా మెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన పరిపాలన టైంలో విమర్శించిన సందర్భాలు కూడా అంతే ఉంటాయి. ముద్ర వేస్తున్నారు సార్. అంటే ఎవరు ఏం మాట్లాడినా కూడా వెంటనే వాడికి ఒక పొలిటికల్ అఫిలియేషన్ అంటగట్టడం. సరే మనలాంటి వాళ్ళకి చేస్తే ఏమో అనుకోవచ్చు, కానీ పాప ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న వ్యక్తిని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు వైఫ్ మీద కామెంట్లు చేస్తున్నాడు, ఆయన ఏమన్నా దాచుకున్నాడు, విమర్శించాడు కదా, రాజకీయాల్లో ఇట్లా ఉండకూడదని. మరి ఇవన్నీ కూడా ఏంటంటే దురదృష్టకరం. అట్లా చేయకూడదు. ఇవాళ ట్రోల్ చేసినా కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు నమ్ముతారేమో, కానీ నాగేశ్వర్ ఏంటి అనేది తెలంగాణ సమాజానికి, తెలుగు సమాజానికి ఎప్పుడో రుజువు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఆయన పరీక్షకు నిలవాల్సిన అవసరం లేదు, ఆయనకి ఎవరు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ విశ్లేషకుడు. ఆయన కేవలం రాజకీయాలకే పరిమితమై విశ్లేషణలు చేయడు. ఆయన ఒక మంచి పుస్తకం గురించి చెప్తాడు, మంచి సమాజం గురించి చెప్తాడు. కొన్నిసార్లు ఆయన మాట్లాడే మాటలు రాజకీయ నాయకులకు బాధ అనిపించవచ్చు. ఆయన ఈటల రాజేందర్ మీద కూడా కొన్నిసార్లు మాట్లాడింది ఈటల రాజేందర్ శిష్యులకు నచ్చలేదు. వాళ్ళు కూడా ఆయన సహచరులు, ఆయన అనుచరులు కూడా చాలాసార్లు నాగేశ్వర్ మీద అటాక్, అంటే ఫిజికల్ కాకపోయినా మీడియాలో విరుచుకుపడ్డారు. బట్ విశ్లేషకుల పట్ల ఈ రాజకీయ నాయకులు ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా వీళ్ళకి ఏ ప్రయోజనాలు ఉండవు. వాళ్ళ దృష్టికోణంలో నుంచి చూసినప్పుడు వాళ్ళకి ఏది వస్తుందో అది మాట్లాడతారు. ఇష్టమైతే ప్రజలు ఫాలో అవుతారు వాళ్ళు చెప్పేదాన్ని, లేకుంటే కాదు. నాగేశ్వర్ చెప్పిండని వినకూడని ప్రజలు వినరు కదా. ఆయన మీద ఉన్న గౌరవంతోనే ఆయన మంచి మాటలు చెప్తే వింటారు, మంచి మాటలే చెప్తాడని అనుకుంటారు. కానీ దేని దానికి మనం విడదీసి చూడాలి. ఎప్పుడైనా ఆయన తప్పు మాట్లాడినా కూడా ఇది నాగేశ్వర్ లాంటి వాళ్ళు మాట్లాడకపోతే బాగుండేది అని అనుకొని సరిపెట్టుకోవాలి తప్ప వ్యక్తిగతంగా ఈ రకంగా ట్రోల్ చేయడము, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా చేయడం అనేది అది విరమించుకోవాలి. అది టీడీపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్కి కానీ వాటిని నడుపుతున్న నిర్వాహకులకు కానీ నా మనవి ఏంటంటే
ఇట్లాంటి విషయాలలో ఆయన మీద మీరు రాళ్ళు వేసినట్టయితే అవి ఏదో ఒక రకంగా మళ్ళీ మీకే తగులుతాయి. ఖచ్చితంగా. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఇప్పటికైనా విరమించుకోవాలని నేను వాళ్ళని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మేము కూడా ఆయన తయారు చేసిన శిష్యులుగా, ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళుగా, జర్నలిస్ట్గా కొన్ని వేల మంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. సో మేమందరం మీతో ఉన్నాం సార్. వీఆర్ విత్ యూ నాగేశ్వర్ సార్. అండ్ థ్యాంక్ యూ సార్. సో మొన్న విజయ సంకల్ప యాత్ర అని, మొన్న విజయ సంకల్ప సభ అని పెట్టారు మోడీ గారు మన హైదరాబాద్కి వచ్చి. అవును. అసలు ఏమి ఈ రాష్ట్రానికి ఏమి ఇవ్వకుండా, ఏమి చేయకుండా ఎట్లా తీసుకుంటారు సార్ విజయ సంకల్పం వీళ్ళు? విజయ సంకల్పం ఆ, సంకల్పమే కదా. అదే. అంటే రాబోయే రోజుల్లో విజయాన్ని పొందుతామనే ఒక Yes. సంకల్పం, అవును, ఒక దీక్ష. అవును. అంటే వాళ్ళ దృష్టి ఏంటంటే నెక్స్ట్ అధికారంలోకి రావాలి. ఉమ్, ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో గెలిచిన తర్వాత అది ఇక్కడ మనకు అంత కష్టమేం కాదు అనే ఒక ధైర్యం, ఒక నమ్మకం వాళ్ళకు వచ్చింది. ఓకే, ఇంకోటి ఇక్కడ కన్సిడరబుల్ సంఖ్యలో ముస్లిమ్స్ ఉన్నారు. ఓకే, ఆ డివిజన్ తీసుకురావడం అనేది వాళ్ళకు పెద్ద కష్టమైన పనేం కాదు. ఓకే. కాబట్టి ఆ హిందుత్వ ఐక్యత అనేది ప్రధానంగా పెట్టుకొని, ఎందుకంటే గ్రామ గ్రామాన్ని ఇక్కడ ముస్లిమ్స్ ఉంటారు. అవును, కాబట్టి ఆ ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టడం వల్ల హిందువులలో పోలరైజేషన్ వస్తుంది. ఉమ్, హిందువులకు ఒక ఆ ఎమోషనల్ ఫీలింగ్ వల్ల మనకు నిజమైన సేవియర్ అంటే బీజేపీ అనే ఫీలింగ్, ఎమోషన్స్ క్రియేట్ చేయాలి. ఆ వైపుగా ఆలోచిస్తారు వాళ్ళు. రైట్ సార్. ఇక తెలంగాణ ప్రభుత్వం విషయానికి వస్తే, ఈ మధ్య మహేష్ కుమార్ గౌడ్ మీద నిన్నటి నుంచి ఫుల్ వార్తలు వస్తున్నాయి వాళ్ళ ఛానల్. ఇది ఒక కొత్త సిస్టమ్ చూస్తున్నా నేను. వాళ్ళ ప్రభుత్వంలోని మంత్రుల మీద, వాళ్ళ మనుషుల మీదనే, వాళ్ళకు సంబంధించిన మీడియాలోనే వార్తలు రావడం అనే ఒక కొత్త ధోరణి చూస్తున్నా. ఈయన నీడ లాంటి వాడు కదా, ఏమైంది సార్ సడన్గా? ఇప్పుడు ఆయన ఏమో నేను ఇంకా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని ఆయన అంటాడు. అవును, నెక్స్ట్ ఏమో బీసీ ముఖ్యమంత్రి అని ఈయన అంటాడు. అవును. అంటే వాళ్ళిద్దరు ముందు తేల్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళు నిజంగానే ముఖ్యమంత్రిని మారుస్తారా, ఓకే. బీసీని పెడతారా, ఏదన్నా కానీ. ఆ, అంటే ఇప్పుడు ఇంకోరు మనల్ని తిట్టొద్దు అనుకుంటే మనకు అచ్చా. మనమే తిట్టుకుందాం. మనోడే కదా తిట్టింది. ఆ, ఇది ఒక పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే మొదటి నుంచి కూడా దాని ప్రజాస్వామ్యం అనే ముసుగేస్తారు. అవును, ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కదా, అవును. మనల్ని మనమే తిట్టుకుందాం, మొదటి నుంచి ఉన్నదే అది. ఉమ్, బట్ ఒక పార్టీ డిసిప్లిన్కి అది విరుద్ధమైనది. అది ఉమ్, వాళ్ళకు ఒక క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. చిన్నారెడ్డి లాంటి వాళ్ళు, కోదన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ క్రమశిక్షణ కమిటీ చైర్మన్లు అవును, ఉంటారు. అవును, అవును. మరి ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పకుండా ఆపాల్సిన అవసరం ఉంటుంది. సరే. బట్ ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి అయితే స్టార్ట్ అయింది. బీసీ రాబోయేది ఏంటంటే కొంత బీసీల గాలి ఉంది, ఉమ్, బీసీ వేవ్ ఉంది. కాబట్టి బీసీ వాయిస్ మనం వినిపించకపోతే దూరం అవుతాము ఉమ్, అనేది ఒకటైతే కనబడుతూ ఉంది. చూడాలి రాబోయే రోజుల్లో వాళ్ళు ఎలాంటి వైఖరి తీసుకుంటారు బీసీల పట్ల. ఇప్పుడైతే యాంటీ బీసీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే మనకు 42% ఇస్తానన్నాడు, కామారెడ్డి డిక్లరేషన్ పెట్టాడు, అవును, ఏది కూడా అమలు అయితే లేదు. ఏదో మొక్కుబడిగా ఆ, స- కులగణన చేశాడు, అవును, దానికి కూడా శాంక్టిటీ లేదు. అవును, అందులో బీసీల ఓట్లను తగ్గించే ఒక డెలిబరేట్ ఎఫర్ట్ జరిగింది. రేట్లను పెంచాడు బాగా. మున్నూరు కాపులలో కనీసం ఒక 6-7 లక్షల మంది వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రెడ్లు అని పెట్టుకుంటారు. ఓ, యాక్చువల్ రెడ్డి అనేది కులమే లేదు, అచ్చా. వెలమ అనేది కులమే లేదు. ఓకే. ఇవన్నీ వ్యవసాయ కులాలు. ఇప్పుడు వెనకట రైట్, రైట్. వృత్తుల ఆధారంగా కులాలు వచ్చినాయి. ఈ వ్యవసాయం చేసుకునే వాళ్ళందరినీ కాపుల కింద వేసేసారు. ఆ కాపులలోనే ఏమైందంటే ఒక 500-600 సంవత్సరాల్లో ఓకే, బాగా సంపన్నులు, బాగా భూమి ఉన్నవాళ్ళు, రైట్. వీళ్ళకి ఏంటంటే రావు బహదూర్ అని ఇట్లా రెడ్డి అనే ఒక బిరుదు, హోదా, ఓకే, ఓకే. ఇట్లాంటి వచ్చినాయి అన్నట్టు. అట్లా రావడం వల్ల వీళ్ళు ఒక కమ్యూనిటీగా దాన్ని డెవలప్ చేశారు. ఉమ్, తర్వాత కొన్నిసార్లు వాళ్ళ చేతుల్లోకి రాజ్యాలు వచ్చినాయి. ఇది రెడ్డి రాజులు, వెల్మ రాజులు ఇట్లాంటివన్నీ. కాకపోతే ఇదంతా వ్యవసాయ ఆధారిత వృత్తి కులం ఇది. ఓకే, కాబట్టి ఇప్పుడు మన మధ్య వైషమ్యాలు ఇవన్నీ వచ్చాయి. అందులో సంపన్న కులం రెడ్లు వెల్మలుగా ఉండిపోయేసరికి అదొక అగ్రకులంగా. బట్ అవును. అందరూ శూద్రులే కదా, మనధర్మ శాస్త్రం ప్రకారంగా, అంతే కదా. అవును, మనుస్మృతి ప్రకారంగా అందరూ శూద్రులే కదా. అవును, ఆ శూద్రుల్లో ఈ శూద్రులను అణచేయడానికి ఈ 2 కమ్యూనిటీలు ఎమర్జ్ అయినాయి. ఓకే. కాబట్టి డెఫినెట్గా బీసీలకు వాళ్ళకి మధ్య ఒక తీరని వ్యత్యాసం అయితే ఉంటుంది. ఉమ్, బీసీలను అణగదొక్కే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తారు. ఓకే, రైట్ సార్. సో చూశారు కదా, అద్భుతమైన విశ్లేషణ వి ప్రకాష్ గారిది. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.